కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తోన్న భారీ చిత్రం కంగువా. ఈ మూవీకి డైరెక్టర్ శివ రెగ్యులర్ కమర్షియల్ మూవీలా కాకుండా భారీ పీరియాడిక్ మూవీగా రూపొందుతోంది. ఈ సినిమా టీజర్ అండ్ ట్రైలర్ అంచనాలను మరింతగా పెంచేశాయి. ఈ చిత్రాన్ని అక్టోబర్ 10న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే ఇదే డేట్కి వస్తున్నాం అంటూ రజనీకాంత్ పెట్టయాన్ మూవీ మేకర్స్ అనౌన్స్ చేశారు. దీంతో కంగువా పోటీ నుంచి తప్పుకుంది అని టాక్ బలంగా వినిపిస్తోంది. అయితే ఇంతకీ నిజంగా కంగువా తప్పుకుందా? ఇది నిజమే అయితే కంగువా వచ్చేదెప్పుడు? కంగువా సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి ఎప్పటినుంచో ప్లాన్ చేస్తున్నారు. తెలుగు సినిమాలు బాహుబలి, ఆర్ఆర్ఆర్, కల్కి చిత్రాలు 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేశాయి. అయితే తమిళ నుంచి ఇప్పటి వరకు 1000 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా లేదు. సూర్య కంగువా సినిమాతో 1000 కోట్లు సాధించాలని ఈ మూవీ మేకర్స్ గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. 1000 కోట్లు కలెక్ట్ చేయాలంటే బాలీవుడ్లో కూడా బాగా కలెక్ట్ చేయాలి. అందుకనే ఈ సినిమాని బాలీవుడ్లో విస్తృతంగా ప్రచారం చేయాలని ఇప్పటినుంచే ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ మధ్య ఈ మూవీ నిర్మాత జ్ఞానవేల్ రాజా కంగువా పార్ట్ 1 చూసిన తర్వాత పార్ట్ 2తో ఎవరూ పోటీకి రాలేరని అన్నారు. ఈ కామెంట్స్ వైరల్ అయ్యాయి. రజనీ వెట్టాయన్ మూవీ రిలీజ్ ఉన్నప్పటికీ కంగువా తగ్గేదేలే అన్నట్టుగా అనౌన్స్ చేసిన అక్టోబర్ 10నే వస్తుందని కోలీవుడ్లో వార్తలొచ్చాయి. అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ వెట్టాయన్తో పోటీ పడితే కంగువా 1000 కోట్లు కలెక్ట్ చేయడం సాధ్యం కాదనుకున్నారో, లేక 1000 కోట్లు కలెక్షన్ తర్వాత ముందు ఓపెనింగే కష్టమవుతుంది అనుకున్నారో ఏమో కానీ కంగువా మూవీని వాయిదా వేయాలని డిసైడ్ అయ్యారట. మరి కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే అక్టోబర్ 31న కంగువా చిత్రాన్ని రిలీజ్ చేయాలి అనుకుంటున్నారని కోలీవుడ్, టాలీవుడ్లో కాస్త గట్టిగానే వినిపిస్తోంది. కంగువా రిలీజ్ డేట్పై త్వరలో అనౌన్స్ చేస్తారేమో చూడాలి మరి.